గతంలో జనం ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఓటేశారు, పీకే చెప్తే కాదు. ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చి పీకే పీకే ఒక్కడ వల్ల జరగదు. అది మెయిన్ జగన్ చేసుకుంది. అది జగన్ గారు కష్టపడ్డారు, వాళ్ళ నాన్న ఫాలోవర్స్ ఉన్నారు, హార్డ్ కోర్ ఉన్నారు. వైఎస్ఆర్ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, అది తప్పంటలేదు. అతను పడ్డ కష్టంతో చేసుకుంటూ వస్తే పీకే కూడా కొంచెం సలహాలు ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు తప్ప పీకే వాళ్ళ జాతకం మారితే 10 పార్టీ పక్కన పీకే ఉంటాడుగా. పైగా వీళ్ళెవరు చేతకాని వాళ్ళు ఏం కాదు. జగన్ తెలియగలడే, చంద్రబాబు గారు తెలియగలవాళ్ళు, ఎవరు తక్కువ కాదు. ఒక వ్యక్తి ఫాలో అయినప్పుడు మాత్రం ఎందుకు ఫాలో అయ్యాను, సో నాకు ఒక సపోర్ట్ కావాలి అని సపోర్ట్ తీసుకుంటారు తప్ప చంద్రబాబు గారి కంటే తెలియగలడా పీకే? లేదు, కాదు. జగన్ కంటే తెలియగలడు పీకే? కాదు. ఫస్ట్ వాళ్ళ పార్టీ, వాళ్ళ విధానాలు, వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళకు ఒక ముద్ర, ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాతే వీళ్ళు అసింటప్పుడు ఏంటంటే హెల్ప్, కింద పడి లేచేటప్పుడు కర సహాయం అంటారే అట్లా, అంతే పీకే. లేకపోతే పీకే వాళ్ళ జాతకాలు మారు, జనం నిర్ణయిస్తారు, పబ్లిక్కే నిర్ణయిస్తారు. అంతేకాకుండా జగన్ ఏంటంటే జగన్ గారు కొన్ని డెవలప్మెంట్ చేయలేదు, కానీ జగన్ పూర్ ఫ్యామిలీస్లో కొంచెం ఈ డబ్బు ఇచ్చేసి, ఇప్పుడు నేను ఏం చేసినా ఎవరు గుర్తుండదు, సో ఈ ఫ్యామిలీకి నేను ఇలా చేస్తే ఇలా ఇచ్చిన నవరత్న కాన్సెప్ట్ అనుకొని అది ఒక్కడే బాగా చేశాడు ఆయన. పబ్లిక్కి డబ్బులు ఇచ్చాడు, పిల్లలు చదువుకోవాలి, మీ పిల్లల చదువుకు ఉపయోగపడిందా, మీ దీనికి ఉపయోగపడిందా అనేది చేశాడు, కానీ దేశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని డెవలప్ చేయాలి. నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు కొంచెం ఆలోచనలో ఆయన ఏవైతే మేనిఫెస్టో పెట్టాడో వాటిని మాత్రం కరెక్ట్ చేశాడు, మిగతాన్ని పక్కన పెట్టేశాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.